హాయ్ అండి. నేను ఈరోజు హీలెక్స్ కుక్వేర్ ప్రెషర్ కుక్కర్లో నేను వెజిటబుల్ రైస్ చేస్తా ఉన్నాను. పచ్చి బఠానీలు, అంతా ఫినిష్ అయినాక చూపిస్తాను. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. ఇది ఆయిల్ వేసి వండుతున్నాను. మనం బాగా అలవాటు పడినాం కదా. కాకపోతే 100 గ్రాములు అయ్యేతా ఉన్న 25 గ్రామ్స్ వేసుకొని చేసుకోవచ్చు. సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా గుజ్జు మిక్సీ కొట్టుకున్న టేస్ట్ బాగుంటుందని. ఇంకోటి ఏమంటే మా పిల్లలు టమాటా తొక్కలు ఉంటే ఎత్తి పక్కన పెట్టేస్తారు కాబట్టి నేను ఇట్లా వేస్తాను. తీసే ఛాన్స్ ఉండదు కదా వాళ్ళకి. దీంట్లోనే కొన్ని వెజిటబుల్స్ వేసేస్తాను. దాంట్లో ధనియాల పొడి, మిరప్పొడి 1 స్పూన్ అంతే. ఎక్కువ కారం తినరు మా ఇంట్లో. ఇప్పుడు రైస్, అంతే. ఇంకా మూత పెట్టేయడం, కొత్తిమీర చల్లేసి. నేనైతే 1కి 2 వేస్తున్నాను నీళ్ళు. మా ఇంట్లో పొడి పొడిగా ఉండాలి, ముద్దగా వస్తే తినరు. మూత పెట్టేసినాను. హీలెక్స్ కుక్వేర్. చూడండి, ఇక్కడ రెడ్ బటన్ ఉంది కదా, అది లోపల నుండి పైన వచ్చింది. అది వస్తానే ఇంకా సిమ్లో పెట్టేసి 2 మినిట్స్ ఉండి ఇంకా ఆఫ్ చేసేస్తే మళ్ళీ ఆ రెడ్ బటన్ మనకు కనపడకుండా లోపలికి పోయినప్పుడు ఓపెన్ చేసుకోవడం అంతే. విజిల్ సౌండ్ వస్తూ ఉంది, ఇట్లా స్మూత్గా వస్తుంది. అప్పుడే ఆఫ్ చేసేద్దాం. ఆ ప్రెషర్తోనే ఇంకా ఆయిల్ బాయిల్ అయిపోతుంది. అదే మన నార్మల్ కుక్కర్లో అయితే 2 విజిల్స్ పెడతామన్నమాట. ఈ రెడ్ బటన్ డౌన్కి పోతేనే ఓపెన్ అవుతుంది. దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. కొంచెం పైకి ఉన్నది, కొద్దిగా డౌన్ అయింది, అప్పుడే ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ అవ్వదు.
లోపలికి వెళ్ళిపోయింది. వెజిటేబుల్ రైస్ రెడీ. పట్టుకోనని అబ్బా భలే వచ్చింది. కల్ల 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 అని వచ్చేస్తుంది. ఆహా సూపర్. థ్యాంక్ యూ హీలెక్స్ కుక్వేర్. వెరీ నైస్. భలే పొడి పొడి పొడిగా వచ్చింది. చూడండి రైస్. హౌ ఈజ్ ఇట్? చూడు బా ఎంత బాగా వచ్చింది. ఇంకా 2 seconds ఉంటే ఇంకా పొడి పొడిగా ఉంటుందేమో. నా కొడుకు టెన్షన్, ఆత్రం. లేట్ అయిపోయింది ఆకలంట. ఫాస్ట్గా ఓపెన్ చేసేస్తున్నాడు. థ్యాంక్ యూ హీలెక్స్.